సినిమా సినిమా కోసం చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు? ఒక థియేటర్‌లో 200 సీట్లుంటే, 200 సీట్లకు ఒక టికెట్ ధర రూ. 80 చిన్నగా పెట్టుకున్నా, ఒక 200 సీట్లు వేసుకుంటే 8 16,000. 16 ఇంటూ 4 షోలు వేసుకుంటా 64,000. అట్లా 64,000 14,000 తీసేద్దాం. 50,000 అయితే వస్తుంది. 10 రోజులు నడుపుకుంటే 15,050 అంటే 5 లక్షలు 10 రోజులు. 5 లక్షలు ఇంటూ 10 రోజుల వరకు ఒక 1000 థియేటర్లు వేసుకుంటే ఎంత అవుతుంది? 50 కోట్లు అవుతుంది. తెలుసా? 50 కోట్ల రూపాయలు ఒక 10 డేస్ లోపలనే 1000 థియేటర్ల. కానీ మన దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 3,000 4,000 థియేటర్లకు 3,500 థియేటర్లకు పైగా ఉన్నాయని తెలుసు. మీరు గూగుల్లో కొడితే వస్తాయి, సెర్చ్ చేస్తే వస్తాయి. ఒకవేళ అన్ని థియేటర్లు దమ్మిపడ్డా 1000 థియేటర్లు వేసుకున్నా 50 కోట్లు 10 రోజులకు వస్తున్నాయి. 50 కోట్లల్లో ఒక 10 కోట్లు సినిమా ఖర్చు కింద తీయండి. ఒక హీరోకు 2 కోట్లు తీసేయండి. ఆయన మా అయితే 3 నెలలు 2 నెలల సగము యాక్టింగ్ చేస్తుండొచ్చు, కష్టపడుతుండు. రోజుకి ఆయనకు ఒక కూలి ₹1,00,000 వేసుకున్నా ఎంత అవుతుంది? ఒక నెలకు 30 లక్షలు, 3 నెలలకు 90 లక్షలు. మనము ఎక్కడ ఇస్తున్నాం? రోజుకు 2 లక్షలు పెట్టినా నెలకు 60 లక్షలు. 60 ఇంటూ 3 నెలలకు 6×18 1,80,00,000. రోజుకు 2 లక్షలు సంపాదించే మొగాడు ఎవడన్నా ఈ భూమిన? ఒక కంపెనీలు ఇడిచిపెట్టి ఒక మనిషి బయట సంపాదన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళు కూడా నెలకు తిప్పి కొడితే ₹1,00,000 సంపాదిస్తలేరు. అటువంటిది రోజుకు 2 లక్షలు అంటే నెలకు 60 లక్షలు అంటే ఒక హీరోకి 3 నెలలకు 1,80,00,000. ఒక సంవత్సరం 4 సినిమాలు తీసిన 18 72 7 కోట్లు పైచలు. సంవత్సరానికి 5 కోట్లు వేసుకో. అరే మన ప్రైమ్ మినిస్టర్ అంతా నెలకు 5 లక్షలు లేదు జీతం. సీఎంలకు లేవు. 12,60 సంవత్సరానికి 60 లక్షలు ₹1,00,00,000 సంపాదిస్తలేరు. ఒక ప్రైమ్ మినిస్టరు, సీఎంలు కూడా సంవత్సరం 1 కోటి లేదు. తర్వాత వేరే సైడ్లో వేరే అనుకో బిజినెస్. కానీ పబ్లిక్ తెలిసినట్టుగా అయితే జీతాలు గంతే కదా. మరి వీళ్ళకి ఎందుకంటే ఇది వ్యాపారంగా మార్చుకున్నారు ఎందుకు? ఒక కళని కళగా చూపించాలండి పబ్లిక్. వినోదం కింద చూపించాలి మీరు. వినోదం రూపంలో మీరు చూపించాలి. దీనికి ఒక్కటేసారి 300 నుంచి 500 ఏం టికెట్ అండి ఇది? నాకు అర్థం కాదు. ఒక్క సినిమాకి 10 రోజుల్లో 50 కోట్లు వస్తున్నాయంటే నేను మామూలు ఎగ్జాంపుల్గా చెప్పిన. మీరు చేస్తున్నది చూస్తే మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్లు, కూల్ డ్రింక్స్లు వీటిపైన ఏడుస్తున్నారు కదా. అవి ఇవి కలిపి పఫ్లు, వెజ్ పఫ్లు, ఎగ్ పఫ్లు, ఇట్లా రకరకాల ఒక్కొక్క పఫ్కు 200, 150, 300, ఒక కాఫీ 50, 100. ఏంది స్టార్ ఇతన పబ్లిక్ వీళ్ళు పిచ్చోళ్ళు ఎట్లా వచ్చి చూస్తారులే అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లా వేసుకుంటే ఎట్లా అండి డబ్బులు? ఒక సినిమా ఎంత తీస్తారండి చెప్పండి? 3 నెలలు. అది కూడా ఆగి తీస్తూ పోతారు. మిగతా అంతా కంప్యూటర్ ఏఐ టెక్నాలజీనే 70% వాడేస్తారు. 30% మీరు నటిస్తారు. 30% 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఇక డైరెక్టర్కి ఇక్కడ మాడిఫై చేయాలా, ఈ ఆలోచనలు మార్చుకోవాలని దాన్ని ఒక సంవత్సరం పాటు. ఈ రాజమౌళిలో ఒకటైతే 2 ఏళ్ళు ఇక నేను గీడ చేస్తా, నేను గది చేస్తా, నేను ఈ డిజైన్ పెడతా అని 2 ఏళ్ళు ఊరిచ్చి ఒక్కడేసారి ఒక పెద్ద ఈవెంట్ చేసి ఆ టీవీల్లో వచ్చే యూట్యూబ్లో అక్కడక్కడ చూసి అవి కోట్లల్లో ఆడనే గుమ్మేసుకుంటారు ఆయన. ఆయనైతే మహామేధావి రాజమౌళి. ఈయన చేసిన ఘనకార్యం ఇదంతా. ఈయన, దిల్ రాజు, అల్లు అరవింద్, ఇంకా ఒక సురేష్ బాబు, ఇలాంటి వాళ్ళు ఇక చాలామంది ఉంటారులే. లోపల ఒక టీం ఉంటుంది. ఆ టీంతోటే ఈ సినిమాని మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని థియేటర్లు వాళ్ళవే, ఏడజుడు గంపగుత్తలు వాళ్ళే వేసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ చేతుల్ని. వాళ్ళు చెప్పిందే వేదం. ఇక చిన్న డిస్ట్రిబ్యూటర్ లాగం, చిన్న హీరో లాగం వాళ్ళ సినిమాలు నడవనియరు. వాళ్ళ సినిమా వచ్చి రిలీజ్ చేసుకోమంటాయి. ఈ సినిమాలే ఉంటాయి. ఏమేమనంటే వాళ్ళకి దండాలు పెట్టాలా, కాళ్ళు మొక్కాలా, మేమే తోపులమని వీళ్ళు గులాంగిరి కింద వాళ్ళని పెట్టుకుంటారు. తీరా పబ్లిక్ని మళ్ళీ రాజకీయ నాయకులను దగ్గర పెట్టుకుంటారు. సీఎంలని, ముఖ్యమంత్రులను కూడా దగ్గర వేసుకుంటారు వీళ్ళు. ఇట్లా వేసి మొత్తం పబ్లిక్ని దోసుక తింటున్నారు. అందులో రాజకీయ మళ్ళీ కట్టేది ట్యాక్స్ కూడా తక్కువనే నాకు తెలిసి. చూడు మొన్న నాగార్జున అన్నపూర్ణ స్టూడియోకి 49,000 50,000
సురేష్ బాబు గదే 30-40 వేలు. రోజుకు 2 లక్షలు అన్నపూర్ణ స్టూడియోలు వస్తాయి. వాళ్ళు ఏదైనా షూటింగ్ తీసుకుంటే నెలకి ఎంత అవుతుంది అంటే రోజుకు 2 లక్షలు అంటే 3 నెలకే 60 లక్షలు. ఏంది అది? ఆయన కట్టేది 49-50 నాగార్జున. తెలంగాణలో ఉండి తెలంగాణ గవర్నమెంట్ మోసం చేస్తున్నాడు. నోటీసులు ఇస్తే కానీ తెలియదు. నువ్వు ఈ చిన్నదే లాజిక్ ఇదైతే వీళ్ళు సినిమా హీరోలు సినిమాలు పెద్ద పెద్ద తీస్తున్నాయి. వీళ్ళకి 50 కోట్లు 100 కోట్లు 500 కోట్లు కాదు, వీళ్ళకు మినిమం 4-5 వేల కోట్ల పైన వస్తున్నాయి. నాకు తెలిసి బాహుబలి సినిమాకు ఒక 10,000 కోట్ల పైన వచ్చింటాయి. ఆ లెక్కలు తప్పు చూపించుకుంటున్నారు. అట్లాగే అన్ని సినిమాలు అంతే. అసలు 10 రోజుల్లో మనం 50 కోట్లు అనుకుంటాడా 500 కోట్లు వస్తున్నాయి. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో 400 దాటింది 500 దాటింది. కాంతార, ఓజీ, ఇంకేవో సినిమాలు వచ్చినాయి కదా, ఇన్ని కోట్లు దాటినాయి అన్ని కోట్లు దాటినాయి అని చెప్పుకుంటున్నారు కదా. అసలు చెప్పేది ఒకటి, మళ్ళీ హీరోలు ఏడా డబ్బులు అడుగుతారని వాళ్ళకు ఆల్రెడీ 100 కోట్లు ఇచ్చేస్తారు. ఇక వాళ్ళు ఆడికే సైలెంట్ అయిపోతారు. దాన్ని బట్టి ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్లు హైప్ చేసుకొని పబ్లిక్ను దోసుక తింటున్నారు. 50 రూపాయలు టికెట్ పెట్టండి, పబ్లిక్ సేవ చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద హీరోలకు చెప్తున్నానండి, ముఖ్యమైన పెద్ద పెద్ద హీరోలకు, మీ బ్రాండెడ్కి సంబంధించిన హీరోలకు అందరు చెప్తున్నాను, మీరు సంవత్సరానికి మీరు 3-4 కోట్ల కంటే ఎక్కువ తీసుకోవద్దండి. మీరు ఎన్ని సినిమాలు నటిస్తారో నటించండి. 4 సినిమాలు అయితే 1 కోటి 2 కోట్లు లాస్ట్. 4 సినిమాలు నటిస్తే 4 8 కోట్లు. ఏం చేసుకుంటారండి డబ్బు? కోట్లు. అరే పబ్లిక్ సస్తున్నారండి. హాస్పిటల్లో చూపించుకోలేక, ఆరోగ్యాలకు సంబంధించిన డబ్బులు లేవు, చదువులకు పిల్లలకు డబ్బులు లేవు, ఇంట్లో అప్పులు తెచ్చుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారని చెప్పి పిల్లలు స్కూళ్ళలో పోయి దుంకి చావడము, రకరకాలు జరుగుతున్నాయండి ఇవి. మీరేమో హ్యాపీగా జెట్ విమానాలు, పెద్ద పెద్ద రోల్స్ రాయి, ఈ హీరో దగ్గర 10 కార్లు, ఆ హీరో దగ్గర 20 కార్లు. నీ అమ్మ ఒక కారు లేదని ఆయన ఒక బైకులు ఉండలేవు కొంతమందికి. ఇన్ని కార్లు గొప్పలు చెప్పుకునికేనేనా? ఏం చేసుకుంటారండి? డబ్బులు. సచ్చినాడు 1 రూపాయి రాదు మీ అంట తెలుసా? ఎవడి జీవితం 100 ఏండ్ల కంటే మించి బతకరు. అందులో 70 ఏండ్లు 80 ఏండ్లు హాయిగా ఇప్పటిదాకా సంపాదించుకున్న వాళ్ళు మానేసుకొని కొత్త యువ రక్తానికి మీరు ఇండస్ట్రీలో ఎందుకు పెట్టారండి? ఒక సిస్టమ్, ఈ మనిషి ఇంతే తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తారు, ఇంత అని ఉంటుంది. మీరు అట్లా పెట్టండి. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు, ప్రొడ్యూసర్ తీస్తాడు. పాపులేషన్ పెరిగింది, కోట్లల్లో జనాలు ఉన్నారు. మీరు హిందీలో డబ్ చేస్తారు, తమిళ్లో డబ్ చేస్తారు, ఇంటర్నేషనల్ డబ్ చేసినప్పుడు మీకు ఒక్కరోజు కొత్త సినిమా తీస్తే 3,000 థియేటర్లు పైబడికి వేస్తే ఒక్క రోజుల్లో మీకు 1,000 కోట్లు వస్తున్నాయి. మీరు లెక్క వేస్తే కూడా మీరు 300 టికెట్ పెడితే జిఎస్టీకో 100 రూపాయలు తీసినా 200 రూపాయలు పెట్టినా ఈజీగా 10 రోజులు ఎన్నేస్తారు మీ లెక్క చెప్పాలా అండి? ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 10 రోజులకి 50 కోట్లని 80 రూపాయలకి చెప్తే ఇంకో 80 డబల్ చేస్తే అంతే 100 కోట్లు. అట్లా ఇంకొక 40 అంటే ఒక దాదాపు 125 కోట్ల దగ్గర. అంటే 10 రోజులు అంత వస్తున్నప్పుడు నేను చెప్పిన లెక్కకి 3,000 థియేటర్లు వేసుకుంటే దాదాపు 300 కోట్లు దాటిపోతుంది 10 రోజుల్లో. 300 కోట్లు ఏంది? అది డబ్బులు ఏమన్నా చెట్ల కాకులు అనుకుంటున్నారా? పబ్లిక్ రక్తాన్ని వెండేసి గుంజుకుంటున్నారు మీరు. తక్కువ పెట్టండి, టికెట్ ధర పెట్టండి, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి. ఒక థియేటర్ కొత్తగా కట్టినంటే వాళ్ళని ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువ ఉండొచ్చు. అట్లా మాల్లు, షాపింగ్ మాల్ అవి పెట్టుకుంటాడు. ఉత్తమ మల్టీప్లెక్స్ థియేటర్ అక్కడ ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి షాపింగ్ మాల్. వాళ్ళకి అవి నడుస్తుంటాయి. థియేటర్ల మీద ఎందుకంత? థియేటర్లకు వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా మల్టీప్లెక్స్లా, మళ్ళీ అవి డబ్బులు ఎక్కువనే, కొన్ని తినేటివి అన్నీ ఎక్కువనే. మీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి కట్టిండు బిల్డింగు. అప్పులు చేసి అయితే ఎందుకు కడతారండి మీరు? అప్పులు చేసి కట్టాకండి అంతగానం. షోపులు చేసి పబ్లిక్ ముంచనికనా 10 రూపాయలది 100 రూపాయలు దొబ్బుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే తిండి కూడా లేదు. మన దేశంలో అంత తిండి ఉన్నా కూడా, కానీ మీరు చేసే ప్రెస్టేజ్ పెంచడం వల్ల చిన్న మామూలు వ్యక్తులు కూడా ఆ రేంజ్కి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. అప్పుడు అలా చూడడం వల్ల మేము కూడా ఈ స్థాయికి వెళ్ళాలి, అబ్బా ఇంత పెద్ద బిల్డింగులు ఇంత అందంగా ఉన్నాయి, వీళ్ళు ఇంత మంచి బట్టలు వేశారు, ఇంత మంచి బైకులు కార్లలో పోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? కింద ఆశ పెడుతుంది, కానీ దానికి తెలివి ఉండదు, చదువు ఉండదు సరిగ్గా. వాడు ఆ షోకులకు పోయి ఇంట్లో వాళ్ళని జేబులోకి వెళ్ళి డబ్బులు కొట్టేసి వాడు ఆ ఎంజాయ్ చేయడానికి పోతాడు. ఇవన్నీ కారకులు మీరే. సినిమా ప్రపంచమే పబ్లిక్ని పెద్ద మోసగాలు నిజం చెప్పాలంటే.
ఇక రాజకీయ నాయకులు అంటావా, ఓటు వేసేటప్పుడు బాగా వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇచ్చేసి ఆ రోజుకు భోజనం పెట్టి ఓటు వేయించుకుంటారు. తర్వాత ఇక వాళ్ళ పని వాళ్ళే. కానీ వాళ్ళది ఒక రకంగా 5 ఏళ్ళ వరకు వాళ్ళని అటు ఇటు నడుస్తుంది. కానీ మీదైతే ప్రతిరోజు ప్రతి నెల దోపిడే, సంవత్సరం కొద్ది దోపిడే, ఎన్ని సంవత్సరం అంటే అన్ని దోపిడే. ఏ సీఎం వస్తే ఆ సీఎంకి తాళం కొట్టడము, ఆ సీఎంకి ఏమేమి వెనకాల ముడుపులు ఇస్తారో, లోకల్ లీడర్లకు ఏమి ఇస్తారో, ఆ సినిమాటోగ్రఫీ మంత్రులకు ఏమి ఇస్తారో, ఎన్ని కోట్లు ఇస్తారో ఆ ట్యాక్సీలు కూడా ఎగ్గొట్టుడే. ఆ ట్యాక్సీ డిపార్ట్మెంట్లకు ఇంకెవరెవరు చైన్లకు ఎంతెంత తోకలకు డబ్బులు ఇస్తారో. కానీ 1000 కోట్లు పబ్లిక్ని పిండి వాళ్ళ రక్తాన్ని పిండి తీసుకుంటున్నారు. మీరు చెప్తానండి, వాళ్ళ రక్తం పిండి తీసుకుంటే మీకు సర్వరోగాలు వచ్చి చచ్చిపోతారు. మీరు రోగాలు మామూలు రావు, వచ్చినా కూడా మీరు ఒకేసారి చచ్చిపోవద్దు. కొన్ని రోజులు మంచంలో పడి నలిగి చావాలా. మేము ఇన్ని 1000 కోట్లు తీసుకున్నాం రా, మంచంలో పడితే పక్షవాతాలు వచ్చి రోగాలు వస్తుంటే, రకరకాల డిసీజ్ క్యాన్సర్లు రోగాలు వచ్చి మంచంలో పడితే మీకు అర్థమవుతుంది. అరే మేము పబ్లిక్ సొమ్ము తిని పిండుకొని ఈ స్థాయికి వచ్చినాము, ఎందుకు వస్తుందా దేవుడా అని ఆ రోజు బాధపడాలా. మీరు పబ్లిక్ సొమ్ము ఎట్లా పోతుంది తెలుసా, 1000 కోట్లు. పాపం వాళ్ళకు తిన్నిక లేకున్నా ఒక వారం నాడు ఏదో 300 రూపాయలు టికెట్ పెట్టుకున్నా, 4 ఇంట్ల పిల్లలతో సహా ఉంటే 400, మా ఇంకో 200 రూపాయలు, 10 రూపాయల పాప్కార్న్, 10 రూపాయల థమ్స్అప్ బయట అమ్ముతలేరా? అవి తీసుకొచ్చి పెట్టచ్చు కదా మల్టీప్లెక్స్లా. ఎక్కువ డబ్బులు కొంటారు కదా, ఇంకా ఎక్కువ అమ్ముడు పోతాయి కదా. మీరు ఒక పాప్కార్న్ని తీసుకొచ్చి ఆడ కొనేతోళ్ళు 10 మంది అవుతారు, 100 మంది ఆశలు చూస్తున్నారు. ఇట్లా పక్కల వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు కూల్ డ్రింక్ తెచ్చుకోరు. అబ్బా వాళ్ళేమో తీసుకొచ్చుకునేమో బిల్డప్లు ఇస్తున్నారు. ఇంట్లో ఎంత గరం ఉంటుందో తెలియదు. ఆడ మాత్రం వచ్చి అరే నేను ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ వెనక ఇన్ని అప్పులు ఉంటాయి. ఆ పిల్లలు చెప్పినట్టు వాడిని స్టైల్ పడుతున్నాడు. కానీ పక్కోడు చూస్తుంటాడు, వాళ్ళ మమ్మీ డాడీలకి చూస్తుంటారు, మా పిల్లలు కూడా చూస్తున్నారు కదా, అరే ఈ థియేటర్ పోయి చూడాలి అని పిల్లలు చెప్తుంటారు. ఈ మామూలు థియేటర్లో మంచిగా ఉండదు డాడీ, అందులో పోదాం. అందులో పోయినాక డబ్బులు, పాప్కార్న్లు, ఇది ఒక్కటే రోజు కదా డాడీ అంటారు. వాడు చూడలేక తండ్రి ఇది ఏముంటావో ప్రాబ్లం పెట్టేస్తాడు. కానీ ఒక్కొక్కరు మనసులో ఎంత తిట్టుకుంటారో తెలుసా, ఆ తిట్లు మీకు శాపాలు అవుతాయి. ప్రతి థియేటర్లో మీకు గ్యారెంటీ రాసిస్తా, మీరు ఒకసారి వెరిఫికేషన్ చేయండి. పాప్కార్న్ థమ్స్అప్ తిప్పినోడు డబ్బున్నోడు కూడా తిట్టుకుంటాడు. డబ్బు లేనోడే కాదు, డబ్బు ఉన్నోడు కూడా అరే ఇన్ని డబ్బులు పెట్టాలా అని చెప్పి వాడు కూడా తిట్టుకుంటాడు. ఎందుకు ఆ తిట్లు మీరు ఆ తిట్లు మీకు శాపాలుగా మారాలని కోరుకుంటున్నాను. నేను నిజంగా చెప్తున్నా. పబ్లిక్ సొమ్ము తిని చేస్తున్నారు కదా, పెద్ద ఎవరైతే సంపాదించుకొని వెనక్కేసుకుంటున్నారో వాళ్ళందరికీ పబ్లిక్ తిట్లు బాగా తాకాలే. నేను కూడా శపిస్తా. మీరు ఆ శాపన వెలగకూడదంటే ఈరోజు నుంచి ప్రతి హీరోలు బయటకు వచ్చి మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంటా ఎన్ని చెప్పినా దండగది, గవర్నమెంట్ వేస్ట్, పట్టించుకోదు. మీ ఇష్టం ఉంటే ఓన్ లేకుండా లేదు అంటారు. పిచ్చోళ్ళు పబ్లిక్ ఓటేసి పిచ్చి మళ్ళీ ఉల్టా వాళ్ళతో తిట్లు తినాలి. మామూలు థియేటర్లో పోయి అంటారు. మామూలు థియేటర్లు ఏం తక్కువేం లేవు, అందులో కూడా మినిమం 50 రూపాయలు, 60 రూపాయలు, 80, 100 నడిపిస్తారు. ఒక సమోసా అట్లాంటివి తీసుకుంటే అందులో కూడా 30 రూపాయలు, 40 రూపాయలు, బయట ఉన్న 10 రూపాయల సమోసాలు. ఇట్లే ఉంది ఆడ కూడా, ఏం తక్కువ లేదు. ఒక రకంగా మేలు అనిపిస్తుంది. కానీ ఏం దోపిడీ అండి ఈ దోపిడీ, ఇంత దారుణమైన దోపిడా. పెద్ద హీరోలు మీరు ఆలోచించేయండి అయ్యా. పబ్లిక్ సొమ్ము, పబ్లిక్ మీ ఫ్యామిలీకే తగులుతాయండి. శాపనార్థాలు అయితే ప్రతి సినిమాకి వచ్చినప్పుడల్లా తిట్టుకుంటారు. కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు, పాప్కార్న్ తింటప్పుడు అయితే కంపల్సరీ తిట్టుకుంటారండి. నేను ఎంతోమంది చూసిన, పక్కల వాళ్ళు ఎంతోమంది తిట్టుకుంటారు, ఎంతోమంది చూసినాం. మేము కూడా తిట్టుకుంటున్నాం. ఎందుకురా నాయన ఈ అమ్మ సినిమాలు. అందుకే చెప్తాం మా పిల్లలకి, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోలో వచ్చినప్పుడు చూద్దాం అంటే కొంతవరకు వింటున్నారు నా పిల్లలు. కానీ అందరి పిల్లలు వినరు. వినిపేలా చేసుకోండి. పబ్లిక్ చెప్తున్నా, మీ పిల్లలకు కూడా ఎలా చెప్పుకోండి, 10 రోజులు కనుక మీరు సినిమాలు చూడకపోతే వీళ్ళకు డబ్బులు రావు. 10 రోజులు ఆటోమేటిక్గా ఓటీటీలకు రిలీజ్ చేయడానికి పోతారు. ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ చేస్తే చూస్తాం. ఇప్పుడు ఎన్ని సినిమాలు చూస్తలేము. వీళ్ళకి డబ్బులు పోకూడదు అంటే ఖచ్చితంగా ఇదే పని చేయండి. మీరు మాత్రం సినిమాలకు ఫస్ట్ 10 రోజులు వెళ్ళకండి. 10 కావద్దు 15 రోజులు వెళ్ళకండి. వాళ్ళు 2 వారాలు పెడతారు ఆ టికెట్ ధరని. 3వ వారంకి వస్తే టికెట్ ధర తగ్గుతుంది. అప్పుడు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ రాదు. అప్పుడు ఓటీటీలో చూసుకోవచ్చు హ్యాపీగా. మీరు సినిమా థియేటర్ రిలీజ్ అయిన 15 రోజుల దాకా ఎవరు చూడకండి. పబ్లిక్ 8-10 కోట్ల మంది చెప్తున్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ చూడకండి. వేరే రాష్ట్రాలకు నా భాష అర్థమైతే ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేయండి. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ అమెరికాలో ఉండే వ్యక్తులకు కూడా చెప్తాను, మీ దగ్గర కోట్ల డబ్బు ఉండండి ఎవరికన్నా ఒక విద్య
వైద్యం చేయించడానికి ఆ డబ్బులతోటి మీరు సినిమాలు చూడకండి. 15 రోజులు పోతే ఓటీటీలో వస్తాయి. అప్పుడైతే వీళ్ళు చక్కగా దిగొస్తారు, టికెట్ ధర తగ్గిస్తారు. ఖచ్చితంగా టికెట్ ధర తగ్గించి పాప్కార్న్ రేట్లు కానీ, కూల్ డ్రింక్స్ రేట్లు కానీ, అక్కడ తినుబండారాలు ఏవైతున్నాయో అన్ని రేట్లు తగ్గించి తీసుకోండి. బయట అప్పుడు 10 రూపాయలు సమస్య ఉంది, అందులో 12 రూపాయలు తీసుకో. నిన్ను ఎవడు వద్దన్నాడు. మా అయితే 15 రూపాయలు తీసుకో, డబల్ తీసుకో. 10 రూపాయలకి 20 రూపాయలు. అది అంతవరకు ఎవడని. నువ్వు ఎక్కడ ఒక సమోసా 100 రూపాయలు, 50-60 రూపాయలు. ఒక కూల్ డ్రింక్స్ 300, బయట 10 రూపాయల బాటిల్లో అంటే 20 రూపాయలు, 20 రూపాయలు 40 రూపాయలు తీసుకో. ఏంది ఒకటేసారి 300, 400, 10 రూపాయలు 100 గ్రాముల గింజలు, 10 రూపాయల పాప్కార్న్ గింజలు. అవి ఏంపి చేసి ఒక 20-25 రూపాయలు ట్యాక్సీతో వేసిన 30 రూపాయలు తీసుకో. 300 ఎన్ని టైమ్స్ పెరుగుతుంది తెలుసా? 30-40 టైమ్స్ పెంచేస్తారు మీరు. అంత పెంచేసి తీసుకుంటే మీ కుంపలకు, మీ ఫ్యామిలీలకు తలగల శాపనార్థాలు తలగ, పబ్లిక్ శాపనార్థాలు అయితే తలగాలి. తీసుకొని ఎవడైతే పబ్లిక్ సొమ్మిని ఎంజాయ్ చేస్తున్నాడో, నవ్వుతూ జల్సాలు చేసుకుంటా విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా మాత్రం వాళ్ళ శాపనార్థాలు పబ్లిక్ అయితే తగలాలి. తిట్టుకోండి. పోయిన వాళ్ళంతా సినిమా థియేటర్ పోయిన వాళ్ళందరూ శాపనార్థాలు పెట్టండి. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్లకి, సినిమా థియేటర్లకు, యాజమాన్యాలకు, ఎవరైనా అందరు దాకానని చెప్పు. కానీ సినిమాలో నటించిన కింద కార్మికులు ఉంటారు, వాళ్ళని తిట్టాకండి. పాపం వాళ్ళకు తిండికి సరిగ్గా లేవు, వాళ్ళు కిరాయిళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ అసలు డబ్బులు లేక వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోలేకపోతున్నారు. కొంతమంది ఊర్లు ఇడిచిపెట్టి వచ్చి థియేటర్లో రాత్రి పగలు పనిచేస్తున్నారు. భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి పెట్టుకొస్తారు. వాళ్ళకి ఇచ్చే జీతం తెలుసా? 700, 600, 800. డబల్ 24 అవర్స్ చేస్తే 1000-1200 అట. నేను అడిగాను కొంతమందిని. వాళ్ళు లైట్ మెన్ కానీ, కెమెరామెన్ కానీ, కెమెరా కింద అసిస్టెంట్లు వాళ్ళు కానీ, ఆ తూడ్చి ఎత్తితోళ్ళు, ఫుడ్ ఇచ్చేతోళ్ళు, ప్లేట్లు తుడిచేతోళ్ళు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వాళ్ళని ఉసురు తీసుకుంటున్నారా మీరు? 1000 కోట్లు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఉసురు తీసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హీరోలు, మీకే చెప్తున్నానయ్యా, మారండి. ఇంత పబ్లిక్ ఇది ఇట్లే తిడతారులే, వీళ్ళు ఇట్లే వీడియోలు యూట్యూబ్లో ఇట్లే వస్తుంటాయి, మాకేదిలే అని తుడుచుకొని పోతే ఇంకా మీ అంత మనుషులు ఇంకా అనుకోదు. అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా అని చెప్పి ఇక అనుకోవాల్సి వస్తుంది. ఉమ్మిచ్చినా కూడా తుడుచుకొని పోయే రకాలు ఉన్నారా ఆయన వీళ్ళు అనుకుంటారు. పబ్లిక్ సొమ్ము తినకండాయా. మీ టికెట్ ధరకు అప్పుడంటే పాపులేషన్ తక్కువ ఉండే, సినిమా నడవలేదు అని చెప్పి భయం ఉండేది. ఇప్పుడేం లేదు, పనికిమాలిన సినిమాకు కూడా 100 కోట్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే 10 రోజుల్లో రాబడుతున్నారు, హైప్ తీస్తున్నారు, ఏదో చేస్తున్నారు. 100 కోట్లు వస్తున్నాయి, 50 కోట్ల పైన వస్తున్నాయి. పనికిమాల ఒక్క కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినా కూడా నీకు 50 కోట్లు ఈజీగా వస్తాయండి. ఆల్రెడీ చేసి చూపించిన ఉన్నారు కొంతమంది. చిన్న 1,50,00,000, 2 కోట్లు పెట్టిన కూడా 5 కోట్లు, 10 కోట్లు వచ్చి పడుతున్నాయి. వాడిని కూడా తొక్కేస్తారు. ఏం చేస్తారు తెలుసా ఈ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు? ఆ చిన్న సినిమా వస్తుంది, దీనికి ఎక్కువ వస్తారా, అందరు ఏదేది దిగిపోతారా అని చెప్పి వాళ్ళని అడ్డుకొని లోపల సినిమా థియేటర్లు ఇవ్వకుండా తొక్కేసి మళ్ళీ వాళ్ళ సినిమాలే ఒక 4-5 కుటుంబాలలో వీళ్ళేగా హైప్, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు వాళ్ళే సినిమాలు తీసుకొని వాళ్ళే తోపుల్లాగా నడిపేయాలి. సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద శనిలాగా పట్టుకున్నారా మీరు అమ్మ. నిజంగా ఎవరిని అంటున్నానో మీకు బాగా తగులుతుంది, తెలుస్తుంది మీకు. నేను కూడా కొంతమంది హీరోలకు అభిమానమే. వాళ్ళ సినిమా నటన పరంగా నేను అందరిని అభిమానిస్తాను, అందరి హీరోలను అభిమానిస్తాను. ప్రొడ్యూసర్లు ఒకప్పుడు ఒక తీరు ఉండేది, ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ల తప్పు కాదు, మెయిన్ హీరోలు, డైరెక్టర్లు తోడు దొంగలు అయిపోయారు. వీళ్ళు చేయడం వల్ల వీళ్ళు మ్యాజిక్ చేసి ఇన్ని వస్తాయి అని లెక్కలు చేసుకొని అలా ఆ లెక్కలు చూపించి వాళ్ళని ఆ రొచ్చులో దింపుతున్నారు. ఫస్ట్ ఎవరో ఆ మహానుభావుల గురించి నాకు తెలుసు, ఇక మీకు కూడా తెలుసు. వాళ్ళ పేర్లు ఎందుకు, ఇక ఈ సినిమాలకు హైప్ తీసుకొచ్చిన 3-4 ఉన్నారు. వాళ్ళే ఇవన్నీ చేసి మార్కెట్లో మొత్తం ఇదే చేసి మొత్తం నాశనం చేయని కదా అలగబడ్డారు. పబ్లిక్లో ఎంత ఇబ్బంది అవుతుందో వీళ్ళకి అర్థమవుతలేదు. శాపనార్థాలు అయితే చుట్టుకోవు. వీళ్ళు చేసేది 10 రూపాయల దానము, వచ్చింది 1000 రూపాయలు అయితే దాంట్లో 10 రూపాయలు దానం చేసి ఆ 10 రూపాయలకు గొప్పతనాలు చూపించుకుంటారు. మేము ఆ సర్జరీలు చేసినాం, మేము ఆ హీరోలకు ఇచ్చిన, ఆ కార్మికులకు ఇచ్చినాం, వీళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళకి ఇచ్చినాం, చచ్చిపోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం. కోట్ల రూపాయలు ఇచ్చిన సచినాకి ఏం చేస్తావు?
వాళ్ళ సొమ్ము తిని వాళ్ళ కోట్లు నువ్వేంది ఇచ్చేది? నీ సొంత డబ్బా? వాళ్ళ దగ్గర పబ్లిక్ నుంచి తీసుకున్న సొమ్ము నువ్వు ఇస్తున్నావు. నీ చెమట ఒడిచి తీసి కట్టి చూద్దాం, ఒక ఒక 2000 కట్టి చూద్దాం, నీకు కష్టం చేసి పైసలు తెలుస్తుంది. ఏం మనుషులు మీకు అమ్మ, ఎంత ఇదా? సినిమా పరంగా మీరు ఆలోచించండి. ఒక వినోదం, అది ఆనందపడాలి. ఒక వారమంతా రిలీఫ్ కావడానికి సినిమా ఇంకోచేవాళ్ళు వెనకటికి. ఇప్పుడు ఎక్కడా వినోదం? డబ్బులు లేక, ప్రాబ్లం లేక, అన్నీ వాళ్ళ బాధలు, పిల్లల ఫీజులు కట్టలేక, ఏవి చూపించుకోలేక వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మీరేమో పబ్లిక్ని ఎట్లా దోసుకుందామా అంటారు. అందులో ఈ పోరగాళ్ళకైతే తెలియదు. ఒక సినిమా సినిమా రిలీజ్ కాగానే మా హీరో తోపు, మా హీరోకి ఇన్ని వేల కోట్లు వచ్చిన అన్ని. అరే నీకు రూపాయి కూడా ఇర్రా, వాడు నీ డబ్బే తీసుకుంటున్నాడు రా పిచ్చోడా. ఆ సినిమాలు నీ డబ్బే తీసుకుంటున్నారు. మా అయితే ఓ బిర్యానీ పొట్లం ఒక 500 1000 ఇస్తుంటారు నీకు అరవనికి. కానీ తర్వాత అదే 1000 రూపాయలకి 2000 నువ్వే పెట్టి సినిమా పోతున్నావు. పిచ్చోళ్ళరా మీరు. సినిమా థియేటర్ మీద అరసేలో మొత్తం పిచ్చోలే. నేను చెప్తున్నా, థియేటర్ ముందర అరవకండి, మానేసేయండి. వాడు 10,000 ఇవ్వని అరవండి అని అరవకండి. 10,000 ఇచ్చిన అరవకండి. ఒకవేళ 10,000 ఇచ్చి అరవమంటే కూడా ఒక లైన్ అరవండి, పీకండి అడికెళ్ళి. బాగుందని చెప్పండి, అంతకుమించి ఎక్కువ చెప్పకండి. తోపు మా అన్న అంటే అసలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే ఆ 10,000 కాదు కదా, అసలు అక్కడ పోయి ఏం చెప్పకూడదు. ఎవడంతా కాడు ఇష్టం ఉంటే చూస్తారు, లేకుండా సినిమా హైప్ తెప్పించడం వల్ల, టీవీలో చూడడం వల్ల ఈ పిల్లలు చూస్తుంటారు. మమ్మీ డాడీ పోదాం, ఆ సినిమా బాగుందంటదా, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఇది ఏమైందంటే పిల్లలకు ఎమోషన్ కలిగిస్తారు మీరు. ఇలాంటివన్నీ హైప్ చేసి డబ్బులు దోసేస్తున్నారండి. సినిమా వాళ్ళైతే ప్రతి సంవత్సరంలో 1000 కోట్లే. రాజకీయ నాయకులు వీళ్ళకంటే మేలు ఒక రకం చెప్పాలంటే. వాళ్ళు అంతో ఇంత బిర్యానీకి తాపి తినేవిటలు పని చేయించుకొని వాళ్ళకి ఏదో చేస్తున్నారు పాపం. ఫ్రీ రైసో, ఫ్రీ కరెంటో, ఫ్రీ బస్సో ఏవో ఇస్తారు గవర్నమెంట్. వాళ్ళు అవసరమైతే హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో అంత ఫ్రీ అవుతుంది. మీరేం చేస్తున్నారు? దోసుకొని తింటున్నారు, జలసాలు చేస్తున్నారు, ఎంజాయ్, బట్టలు దొడుకుతున్నారు. మంచి నాకు ఈ కారు కొన్నా, మార్కెట్లోకి వస్తే ఈ బైక్ కొన్నా, ఆ కారు కొన్నా, నాకైతే జెట్ విమానం ఉంది, జెట్ ఫ్లైట్ ఉంది. నీ అమ్మ పిచ్చోళ్ళు రాబాయి మీరు. నిజంగా ఏం మనుషులు నిజంగా. సచ్చిన్నాడు ఎలా ఒక్క రూపాయి కూడా రాదని చెప్తున్నా కదా. మీ బతుకులా అండి, ఆ బతుకులుతూ పబ్లిక్ తిట్టుకుంటారు అండి. మీరు వెనకాల మస్తు తిట్టుకుంటారు. నేను ఓపెన్ చెప్తా, మీరు నన్ను ఏమన్నా అనుకున్నా పర్లేదు. ఏ హీరోకి అభిమానులైనా తిట్టుకున్నా పర్లేదు నన్ను. నేను కూడా కొంతమంది హీరోలకు అభిమానమే. నాకు అందరు హీరోలు సమానమే. కథ పరంగా అంతా చూసినప్పుడు కథ హ్యాపీ ఉంటే ఓకే, గుడ్, మంచి తీసిండు. హీరోల పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఏం లాభం అండి? హీరోల నుంచి హీరోయిన్లు కూడా వాళ్ళు అదొక డ్రెస్సులు చూపించి ఆ షోపులు చూసి వాళ్ళు ఏవేవో కొంతమంది హీరోయిన్లు ఏవో ఇంకా అవి జరుగుతుంటాయి. వాళ్ళకి డబ్బులు పెంచడం రకరకాల వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా సామాన్య మానవుడైతే ఊడిచేతోడు ఆన్నే, గిన్నెలు కడుగుతాడు ఆన్నే, వంట చేసి పెడుతాడు ఆన్నే. కార్మికులు వాళ్ళైతే బతుకులు అన్నీ ఉంటాయి. చూపించండి మీ సినిమా చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళ ఇండ్లు ఎంత లక్షల కోట్లు ఉన్నాయి చూపించండి. కిరాయిలు ఆడ పోతే కిరాయిలకు కూడా వాళ్ళకి ఒక్కొక్కరు 5 నుంచి 10,000 పైనే, 10,000 పైనే కిరాయిలు. నలుగురు ఉండి ఫ్యామిలీలు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆ ఇసుకు కూడా చెక్ పోస్ట్. చూడండి ఎట్లా ఎంత బాధలు పడుతున్నారో సినిమాల కార్మికుల ఇండ్లు. మీకు తెలియవు, వాళ్ళకి అవిస్తాం ఇస్తే ఏమి ఇవ్వరు. మీ డబ్బులు దోసుకొని మీ రేంజ్లు చూపించుకోవడం తప్ప ఏమీ లేదండి. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీరు మరొక వీడియోలో ఇంకో కాన్సెప్ట్ తోటి వస్తాను. మీరు పబ్లిక్ షేర్ చేయండి, ఈ తెలుగు రాష్ట్రాలకు వైరల్ చేయండి అండి ఈ నా యొక్క వీడియోని. నాకు డబ్బుల కోసం కాదండి నేను వీడియో చేసింది, నా బాధతోటి చేస్తున్నా. నేను కూడా పెట్టుకున్నా కాబట్టి నేను ఒక బాధితున్నే. అందుకే వైరల్ చేయండి. కంటెంట్ బాగుంటే, బాగా లేకుంటే ఏమైనా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ బాగా తీసన్నా తీయలేదన్నది వేరే విషయం, మీకే తెలుస్తుంది. లైక్ చేసి కొంచెం షేర్ చేయండి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి 2 సార్లు చూడండి వీడియో. 10 మందికి షేర్ చేయండి అండి. షేర్ చేస్తేనే తెలుగు రాష్ట్రాలు తెలుస్తుంది. ఈ వీడియోని కూడా అడ్డుకునికే హ్యాకర్లు ఏవో చేసి తొక్కేనికే చూస్తుంటారు. కానీ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వీడియోని ముందు పోనీయకుండా ఏవో అడ్డుదారులు వేస్తుంటారు. దీని ముందర వేరే తెచ్చి పెడుతుంటారు. మంచి కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తుంటారు. అరే ఈయన చెప్పిన అన్నీ పోతే పబ్లిక్ మనకు డబ్బులు రావని చెప్పి వాళ్ళు ఇంకా రకరకాలు చేస్తుంటారు. కానీ మీరు ఖచ్చితంగా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. యూట్యూబ్ మీకు కూడా చెప్తానండి, నేను పబ్లిక్ను ఆగం చేయకండి.
ఈ విషయంలో చెప్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.